Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. కూటమి ప్రభుత్వంలో యువతకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన వైసీపీ. నంద్యాలలో యువత పోరు భారీ సక్సెస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు చేపట్టిన యువత పోరు నినాదంతో దద్దరిల్లింది. వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరుకు భారీగా తరలివచ్చిన యువతకు హామీలు ఇచ్చి ఓట్లు వేపించుకొని గద్దెనెక్కిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ యువత. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ, నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన యువత జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిఆర్ఓకు వినతి పత్రం అందజేసిన వైసీపీ యువజన విభాగం నేతలు, వైసీపీ శ్రేణులు. నా పేరు గాజుల శ్వేతారెడ్డి. నేను రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడ మనమందరము సమావేశం ఎందుకయ్యాము అందరికీ తెలుసు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిపోయింది, కానీ ఇంతవరకు ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి అన్యాయమే చేశారు కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఏవైతే దొంగ హామీలు ఇచ్చి, దొంగ మాటలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఇంకా అవి ఇవి అన్నారు. ప్రతి వర్గానికి జగనన్నను మించి మేము చేస్తామని చెప్పి అన్ని వర్గాలకు చెప్పి మోసం చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడం తప్ప వాళ్ళకు ప్రభుత్వానికి అసలు ప్రజల పైన, ప్రజల అభివృద్ధి పైన, సంక్షేమం పైన, అలాగే రాష్ట్ర అభివృద్ధి పైన ఏ విధమైన చిత్తశుద్ధి లేదని మనకందరికీ అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా మహిళలకైతే ఎంత గుండు సున్నా పెట్టారంటే, వాళ్ళు ఇంతకు ముందు జగనన్న ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు మహిళా సంక్షేమం కోసం జగనన్న పాటుపడినంతగా ఏ ముఖ్యమంత్రి పాటుపడలేదు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా 90% పైగా మహిళల అకౌంట్లలోనే వేసి మహిళలను రాజకీయంగా గాని, సామాజికంగా గాని, ఆర్థికంగా గాని డెవలప్ చేశారు జగనన్న. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే అరాచకాలన్నీ స్టార్ట్ అయ్యాయి మహిళల పైన ఎక్కడ చూసినా మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు. మహిళలకు రక్షణ అన్నది లేకుండా పోయింది. మహిళ అంటే గౌరవం లేని ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజు యువజన విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ నంద్యాలలో ర్యాలీ జరిగింది. మన నాగేశ్వర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆధ్వర్యంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ఏర్పాటు చేసిన ధర్నాలో మేమందరము పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఎట్లిస్తావా చంద్రబాబు నాయుడు అని అడిగితే, నేను సంపద సృష్టించినాడు కూడా ఉద్యోగాలు సృష్టిస్తా అన్నాడు. ఉద్యోగాలు కాదు కదా, 3,000 మందిని పైగా 3-4 మందిని తీసేయడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 6 లక్షల ఉద్యోగాలను తీసేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే, రైతుల పరిస్థితి చూస్తే, పొగాకు చూస్తే ఇంట్లో తొక్కుంటున్నారు. పొగాకు రైతులంతా ఆత్మహత్య చేసుకుంటుంటే నేను యోగా అది ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే అసలు ఉంటుందిలే, ఆయనకు అసలు బుద్ధి ఉందో లేదో అర్థం కావడం లేదు. రైతులను చూసే, వడ్ల పరిస్థితి చూసే, వడ్లన్నీ కింద పోసి 1000 రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది. రైతులు అట్లున్నారు, యువత అట్లయింది. కాబట్టి ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి, ఇది చేయకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ కూడా ధర్నా పెడతామని చేస్తూ ఉపసంహరించుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ ఆఫీసుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు 2024లో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి, డిగ్రీ పూర్తయిన ప్రతి ఉద్యోగికి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నింటినీ 20 లక్షల ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాల సంగతి దేవుడు ఎరక, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరికి రాజకీయ నిరుద్యోగులకి ఒక ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. ఆ రాజకీయ నిరుద్యోగులు ఇద్దరెవరో మీకు అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తనయుడు నారా లోకేష్ గారికి మరొక ఉద్యోగం జరగడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో వాలంటీర్లకి మేము 10,000 రూపాయలు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి 2,60,000 మంది వాలంటీర్లని నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు 15,600 మంది నిరుద్యోగులని తొలగించడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇంటికే డెలివరీ చేయాలని MDU స్కీమ్ ద్వారా
దాదాపుగా 20,000 మంది ఉద్యోగులను తొలగించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులలో మరి యువతకు జరుగుతున్నటువంటి మోసానికి ఈరోజు ప్రతి చోట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి నారా లోకేష్ గారు తన సుదీర్ఘ పాదయాత్రలో చాలా వరకు యువకుల సమస్యలపైన మాట్లాడడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు. అలాగే వాలంటీర్లకు 10,000 పెంచుతా అని చెప్పినాడు. నిరుద్యోగులకు ఒకవేళ ఉద్యోగం రాకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఏది కూడా అమలు సంవత్సరం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు సంవత్సరం తర్వాత మరి విద్యార్థులందరూ కూడా నిరుద్యోగ వృత్తి రావడం లేదనడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరం నుంచి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాక చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరి వాళ్ళని చదివించుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రధానమైన ఈ 4 డిమాండ్లతోనే మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.